గోపీచంద్ హీరోగా నటించినటువంటి భీమా ట్రైలర్ జస్ట్ 2 గంటల క్రితమే రిలీజ్ అయింది. 1 మిలియన్ వ్యూస్ అయితే అప్పుడే రాబట్టడం కూడా జరిగింది. ఈ ట్రైలర్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీ అద్దరిపోయే రేంజ్లో ఉందని చెప్పాలి. పరమశివుడికి సంబంధించినటువంటి బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ట్రైలర్ మొత్తం కూడా గోపీచంద్ యొక్క యాక్షన్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ఈ మూవీకి సంబంధించినటువంటి స్టోరీ అయితే చాలా డెప్త్ గా వెళ్ళారని అయితే మాత్రం గట్టిగానే అర్థమవుతుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. విజువల్స్ మాత్రం అత్యంత గ్రాండియర్ గా ఉన్నాయని చెప్పడంలో సందేహం అసలు లేదు. అంత గ్రాండియర్ గా ఉంది ట్రైలర్. ఇందులో గోపీచంద్ చెప్పినటువంటి డైలాగ్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉందని చెప్పాలి. స్టోరీ పరంగా చూసినా కూడా ఈ మూవీ అయితే బాగానే ఉండే అవకాశం ఉందని మాత్రం గట్టిగానే అనిపిస్తుంది. కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో అర్థం కాకపోయినా కూడా మూవీ మీద అంచనాలు మాత్రం భారీ స్థాయిలో పెరుగుతాయని కూడా మనకు తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ఈ రకమైనటువంటి గెటప్లో గోపీచంద్ కనిపించడం అనేది ఇదే ఫస్ట్ టైం లాగా ఉంది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా ఈ మూవీలో మాత్రం గోపీచంద్ అయితే కనిపించబోతున్నాడు కాబట్టి అదిరిపోయే రీతిలో ఉండబోతుందని మాత్రం గట్టిగానే చెప్పుకోవచ్చు కూడా. ఈ మూవీ యొక్క బడ్జెట్ చూస్తే దగ్గర 45 crores అన్నట్టు మనకైతే తెలుస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దానికి తగ్గ విధంగానే అంటే దగ్గర 30 crores అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మూవీ యొక్క అవుట్పుట్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. పైగా ఈ మూవీ ఈ టైంలో రిలీజ్ అవుతుంది కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజీ ఇచ్చి తీరుతారని కూడా తెలుస్తుంది. ఇంతకుముందు గోపీచంద్ మూవీ ప్రీవియస్ మూవీ మాత్రం కొంత నిరాశపరిచిన మాట అయితే వాస్తవమైన చెప్పాలి. కానీ ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనే విధంగా మాత్రం మనకు తెలుస్తుంది. ఎందుకంటే ట్రైలర్ చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ మూవీలో తెలియనటువంటి డెప్త్ కాన్సెప్ట్ ఉందని మనకి ఇట్టే అర్థమవుతుంది. ముందుగానే చెప్పుకున్నట్టు పరమశివుని నేపథ్యంలో వస్తున్నటువంటి మూవీ మాత్రం సంచలనం సృష్టించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అసలు లేదని కూడా మనకు గట్టిగానే తెలుస్తుంది. గోపీచంద్ అంత అద్భుతంగా అయితే ఈ మూవీలో చూపించబోతున్నాడు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆ దొంగల్ని హంతం చేస్తే ఎలా ఉంటుంది అంటే కిరాతకుల్ని హతమారిస్తే ఏ విధంగా ఉంటుంది అన్నదైతే గట్టిగానే తీసినట్టున్నాడు. డైరెక్టర్ మాత్రం ఈ మూవీని తనదైనటువంటి శైలిని తీసినట్టు మనకు గట్టిగానే తెలుస్తుంది. సో గోపీచంద్కి మాత్రం ఇది ఖచ్చితంగా హిట్ పడుతుందని మాత్రం అనిపిస్తుంది.